220 ఒక గడియారంలో గంటల ముళ్ళు 12 వద్ద ప్రారంభమై అపసవ్య దిశలో పావు భ్రమణం చేసినప్పుడు అది ఎక్కడ ఆగుతుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి గడియారంలో 12 దగ్గర గంటల ముళ్ళు ఉన్నది అని అంటున్నాడు. అపసవ్య దిశలో మనం తిప్పేటప్పుడు పావు భ్రమణం చేయమని అంటున్నాడు. మనకి పూర్తి భ్రమణం చేశాము అంటే 360 డిగ్రీలు అని అర్థం. మనకి అందులో పావు భ్రమణం అన్నాడు కాబట్టి బై 4 చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. అంటే మళ్ళీ మనకి ఏ డైరెక్షన్ లో కూడా వాడు మూవ్ చేస్తున్నాడు అంటున్నాడు. మనకి ఏమంటున్నాడు? అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్. అంటే మనము అపసవ్య దిశలో 90 డిగ్రీలు తిప్పాలి. క్లాక్ వైజ్ అంటే ఈ విధంగా తిరుగుతుంది కదా క్లాక్, అది సవ్య దిశ. మనకి అపసవ్య దిశలో కావాలంటే ఇక్కడ నుంచి 90 డిగ్రీస్ కావాలి అంటే ఈ విధంగా ఉంటేనే కదా, మనకి ఎల్ షేప్ లో ఉంటేనే 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఆ గంటల ముళ్ళు మనం ఇక్కడికి తెచ్చాము. మరి ఇక్కడికి తెచ్చాము అంటే అది ఎక్కడ ఉన్నట్టు? అది 9 దగ్గర ఉన్నట్టే కదా. కాబట్టి 9 దగ్గర గంటల ముళ్ళు ఆగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.